సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, మీరు అన్నారు కదా బాబా, నాకు నిజంగా ఆదాయం పెరుగుతుంది, ఈ నెలలో పెరుగుతుంది, వచ్చే నెలలో పెరుగుతుంది అని చెప్పి మీరు అంటున్నారు. కానీ నా ఆదాయం ఇంకా పెరగటం లేదు బాబా. నా ఖర్చులు అనేవి ఎక్కువైనాయే. కానీ ఇలాంటి సమస్యల్ని అంటే ఆదాయం పెరగలేకపోవటం వల్ల రాబోయే ఖర్చులన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను బాబా. నాకు మటుకి ఎందుకు ఇలా జరుగుతుంది? చాలామంది కూడా అక్క నాకు జరిగింది ఇలాగా అని చెప్పి ఈ కమెంట్స్లో పెడుతూ ఉన్నారు. కానీ బాబా నాకు ఇలా జరగటం లేదు బాబా. నేనేం తప్పు చేశానో, నేను చేసిన తప్పు ఏంటి నాకు తెలియచేయండి అని చెప్పి ఒక భక్తురాలు బాబాని అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం అండి. నిజంగా మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అది పూజ చేసేటప్పుడు కానీ, లేదంటే మనం ఒక గుడికి వెళ్ళేటప్పుడు కానీ, రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులనే మనం సరిచేసుకోగలిగితే నిజంగా మన జీవితంలో అది ఒక పెద్ద మార్పులాగా కనిపిస్తుందండి. మన జీవితాన్ని తిరగరాయగలిగే ఒక శక్తివంతమైన నిమిషంలా మారిపోతుందన్నమాట. అందువల్ల ఆ విషయం ఏంటి, ఎందువల్ల మనకి ఆదాయం పెరగటం లేదు? చాలామందికి కూడా డౌట్ అండి ఇది. అందరూ కూడా బాగుంటున్నారే ఫ్యూచర్లో, వాళ్ళందరికీ కూడా రోజులు మారుతున్నాయి, మాకు మటుకు మారటం లేదనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి అండి. మనం తెలిసినా తెలియకపోయినా సరే కొన్ని విషయాలు మంచిగా చెబుతూ ఉంటారు కొంతమంది, కానీ అవి మనం తెలిసి కూడా ఫాలో చేయమండి. అందువల్ల అలాంటి విషయాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామందికి రిలేటెడ్గా ఉన్నాయక్క, మాకు చాలా వరకు కూడా ప్రశాంతతగానే కలిగిస్తున్నాయి మీ వీడియోస్, బాబానే మాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అని మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయండి. అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉంటేనే మీ అందరికీ అలా అనుకోగలుగుతారమ్మా. అలా పంపించిన వాళ్ళందరికీ కూడా మీ అద్భుతాలన్నీ కూడా మాకు షేర్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. బాబా చెప్పే మాటలకి అర్థం ఏంటి? అమ్మా, నువ్వు చేసే తప్పు వల్ల, అంటే నువ్వు తెలిసి ఒక తప్పు చేస్తున్నావు, అది నీకు తెలియదు ఇది తప్పని, ఆ తప్పు వల్లే నీకు ఆదాయం పెరగటం లేదు అని. చాలామంది అండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అక్క. ఈరోజు మేము ఒక ఆఫీస్కి వెళ్ళాము, అస్సలు పొద్దున్న వెళితే మా ఆయన నైట్ 12 గంటలకు కానీ ఇంటికి రావటం లేదా కానీ అనుకుంటూ ఉంటామండి. లేడీస్ జెంట్స్ అండి ఇద్దరూ కూడా ఈ రోజుల్లో జాబ్కి వెళుతున్నారు, కష్టపడుతున్నారు, ఏదో ఒక రకంగా సంపాదిస్తూ ఉన్నామండి. కానీ దేవుణ్ణి మనం దండం పెట్టుకునేటప్పుడు ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. చాలామందికి అండి మనకు తెలియదు ఒక్కొక్క విషయం మంచిది, ఇది మంచి విషయం అమ్మా నువ్వు చేసుకో అని చెప్పి మనం పదే చెబుతున్నా కూడా మనం అది పట్టించుకోమండి. అలా నెగ్లెక్ట్ చేస్తున్న ఒక భక్తురాలికి బాబా తనంతట తనే నోరు తెరిచి బాబా దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత తను తెలుసుకోగలిగిందండి. అది ఏంటి అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో అండి బాబా భక్తురాలు, ఆ బాబా భక్తురాలికి నిజంగా అండి బాబాని పూజించాలని తెలుసు, బాబా గుడికి వెళ్ళాలని తెలుసు, తన కష్టాలని ఏమున్నాయో అన్నీ కూడా చెప్పుకోవాలని తెలుసు. కానీ తను చేసే చిన్న తప్పు ఏంటి అనేది కూడా తనకి తెలియదండి. ఎవరమైనా అంతేనండి, మనం చేసే తప్పులు మనకి తెలియదు. మనం ఎదుటి వాళ్ళకి చెబుతూ ఉంటాం, అమ్మ ఇది ఇలా చేయకూడదు, అది చేయకూడదు అని. మనమే కూడా అండి ఏదైనా సరే ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా ఒక్కొక్కసారి తప్పు చేయడం అనేది సహజం. కానీ ఆ తప్పే అనేది మనం సరిచేసుకోకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అండి. అందువల్ల మనం చేయవలసిన విషయం ఏంటి అని అంటే, ఈ భక్తురాలు ఏం చేసింది అని అంటే ఎప్పుడు కూడా బాబా గుడికి వెళుతుందండి, బాబాను దర్శించుకుంటుంది, పూజలు చేస్తుంది. బాబా గుడికి అని మట్టుకే కాదు, ఏ గుడికి వెళ్ళినా కూడా తను మామూలుగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి అక్కడ గుడిలో ఒక 5 నిమిషాలు కూర్చొని వచ్చేస్తూ ఉంటుందండి. కానీ ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దనాన్నగారు చెప్పారంటండి, ఆయన అన్నారంట, ఒకసారి గుడిలో కనిపించారండి, ఆయన గుడిలో కనిపించి వాళ్ళ పెద్దనాన్నగారు చెప్పారంట, అమ్మ ఏంటి గుడికి వచ్చారా అని మాట్లాడతాం కదా, అలాగ తెలిసినప్పుడు అలా పలకరించారక్క నన్ను ఆయన. కానీ వచ్చినప్పుడు అమ్మ ఏంటి ఇలాగా నాకు ప్రసాదం ఉంటే పెట్టు అని చెప్పి ఆయన అడిగారంటండి. సార్ ప్రసాదం అంటే మనకి గుళ్ళో విభూది కానీ ఏదైనా ఇస్తూ ఉంటారు, అది ఇస్తాం. ఏంటి ప్రసాదం అంటే, సార్ గుళ్ళో ప్రసాదం ఏం పెట్టలేదండి అంటే, గుడిలో పెట్టే ప్రసాదం కాదమ్మా, నువ్వు బాబాకి దేవుడికి ఏమి తీసుకొచ్చావు, ఏం చేసావు అని అన్నప్పుడు, అంటే ఒక కొబ్బరికాయ కొట్టలేదా నువ్వు, దేవుడికి వచ్చినప్పుడు గుడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టాలి కదా, అదే ఆ ప్రసాదమే పెట్టు అంటున్నాను, ఒక అరటిపళ్ళలో కొబ్బరికాయ ఏదైనా తీసుకెళ్తాను
తీసుకెళ్తాం కదా, ఆ ప్రసాదం ఇవ్వు అని చెప్పినప్పుడు ఏంటి ఏం తీసుకెళ్ళలేదా నువ్వు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు కానీ తనకి తెలియలేదండి. ఎన్నోసార్లు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా చెబుతూ ఉంటారమ్మ, గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒక కొబ్బరికాయని కొట్టాలి, కొబ్బరికాయ కొట్టడం కానీ అమ్మన అర్చన చేసినా చేయకపోయినా సరే ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ ఒక దీపారాధన చేయటం కానీ, గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచిది అని వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరూ కూడా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది చెబుతూ ఉంటారండి. కానీ తన ప్రాబ్లం ఏంటి అని అంటే మనం అనుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయండి. కొబ్బరికాయ తీసుకెళ్ళాలి కొట్టాలని అనుకుంటాం, అక్కడికి వెళ్ళంగానే సరేలే ఈరోజు టైం అయిపోయింది కదా, మనం వెళ్ళి ఊరికి దర్శనం మటుకు చేసుకొని వచ్చేద్దాం, ప్రదక్షిణాలు చేసేసి వచ్చేద్దాం, బాబాని చూసి దక్షిణ వేస్తే చాలు కదా, దక్షిణ వేసేసి మనం అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు కదా అనుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అందువల్ల అలాగ తనకు అలవాటైపోయిందండి. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కూడా తను పట్టించుకోలేదు. ఆ రోజు గుడిలో వాళ్ళ పెద్దనాన్నగారు అడిగినప్పుడు తనకు ఒక షాకింగ్ లాగా అనిపించిందండి. తనకి మామూలుగా ఆదాయపరంగా తనకి పెరగాలి అని అనుకుంటుంది, కొబ్బరిగా తీసుకువెళ్ళి కొట్టాలి అనే ఆలోచన ఎన్నిసార్లు ఉన్నా కూడా చేయలేకపోయిందనమాట. అప్పుడు ఆయన చెప్తున్నారనమాట, అమ్మ నువ్వు మీ ఆయనకి మంచి జాబ్ రావాలని, ఆయనకి ఆదాయం పెరగాలని, ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని నాతో చెబుతూ ఉన్నావు కదా, నువ్వు చేసే మిస్టేక్ అనేది ఇప్పుడే నాకు తెలుస్తుంది. నువ్వు ఎన్నోసార్లు పెదనాన్నగారు నాకు మా ఆయన జాబ్ అనేది దొరకటం లేదు, మంచిగా ఉద్యోగం లేదు ఆయనకి అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ఉన్నావు కదా, వాటన్నిటికీ కారణం ఏంటి అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా నేను సిరి సంపదలు అనేవి నీకు పెరగాలి అని అంటే కనుక ఎప్పుడు గుడికి వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా కూడా, బాబా గుడికనే కాదండి ఏ గుడికి వెళ్ళినా కూడా మనం ఒక కొబ్బరికాయని తీసుకువెళ్ళి కొట్టాలండి ఖచ్చితంగా. ఎందువల్లంటే కొబ్బరికాయలోనే పంచభూతాలు కూడా ఇమిడి ఉన్నాయండి. ఆ పంచభూతాల సాక్షిగా నిజంగా మనకున్న ఒక నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా పోయి మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు కలుగుతుందనమాట. ఎందువల్లంటే మనకి కొబ్బరికాయని శ్రీఫలం అని కూడా అంటూ ఉంటారండి. శ్రీఫలము అని అంటే శ్రీ అంటే సిరి అని అర్థం అండి. సిరి అంటే మనకి సిరి సంపదలు మన ఇంట్లో కలగాలి అని అంటే కనుక ఇలాంటి కొబ్బరికాయని మనకి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొట్టాలండి. అందువల్ల ఇలాంటి కొబ్బరికాయని కొట్టి ప్రసాదంగా కానీ మన గుడిలో ఇచ్చే ప్రసాదంగా కానీ అక్కడ ఒక కొబ్బరి చెప్పి ఇవ్వడము, లేదంటే మొత్తం మన ఇంటికి తీసుకురావడము, ఇంటికి వచ్చి ఒక ప్రసాదం లాగా మనం కొబ్బరితో ఏదైనా సరే చేసుకొని తినడము, ఇలా చేస్తూ ఉంటే కనుక నిజంగా అది కూడా ఒక సిరి సంపదలను పెంచగలిగే చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక ఆయుధం అని కూడా చెప్పవచ్చండి. అందువల్ల ఎవరైతే ఇంతవరకు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడం మర్చిపోతూ ఉన్నారో, ఎప్పుడు కూడా మనం రోజు వెళ్ళినప్పుడల్లా కొట్టాలా అని అంటే ఒక రోజు 2 రోజులు ఎప్పుడైనా మర్చిపోతే పర్వాలేదండి. కానీ వారానికి ఒకసారో నెలకు ఒకసారో మనం వద్దాక ఒక 10 రోజులకు ఒకసారి ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక దీపారాధన వెలిగించండి ఫ్రెండ్స్. ప్రమిదతో దీపారాధన, ప్రమిదను తీసుకెళ్ళండి, నూనె తీసుకెళ్ళండి, ప్రమిదతో దీపారాధన వెలిగించండి. ఇలా ఒక కొబ్బరికాయని కొట్టిరండి ఫ్రెండ్స్. మనకి సిరి సంపదలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. చాలా శక్తివంతమైన ఒక విషయం అండి ఇది. చాలామందికి తెలీదు, కొంతమంది కూడా ఫాలో చేస్తూ ఉన్నారు ఎంతోమంది. కానీ ఒక్కొక్కసారి మనమే మర్చిపోతూ ఉంటాం, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి చేయొచ్చులే అని. అలా కాకుండా ఇది మర్చిపోకుండా ఒక పద్ధతిలాగా మనం మార్చుకోగలిగితే నిజంగా మన జీవితంలో సిరి సంపదలు పెరగడానికి తొందరగా అండి. సిరి సంపదలు పెరగాలి అని అంటే మనం కష్టపడుతున్నాము, దానికి తగిన ప్రతిఫలం అనేది మనకి దక్కాలి అని అంటే కనుక నిజంగా ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఇందువల్ల ఒకవేళ మనం ఇలా చేయకపోవడం వల్ల ఏమో మనకు కలిసి రాలేదేమో అని కూడా ఉండవచ్చు. అందువల్ల ఈ విధానాన్ని ఎవరైతే కనుక మర్చిపోతున్నారో, ఫాలో అవ్వట్లేదో వాళ్ళు ఇలా ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అని బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.